నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక ఎత్తు. రచన సుసర్ల సర్వేశ్వర శాస్త్రి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, గేటు దగ్గర టికెట్ ఇచ్చి శ్రీనుగాడితో ఎగ్జిబిషన్లోకి అడుగుపెట్టాడు శంకరం. రంగురంగుల దుస్తులతో, అందమైన వంపులతో తిరుగాడే కన్నెపిల్లల సోయగాలతో, చిన్న పెద్దల సందోహంతో కళకళలాడిపోతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్. వేడివేడి మసాలా, బఠానీ, మిరపకాయ బజ్జీ, సమోసాలు నోరు ఊరించేస్తుండగా మేం చల్లదనాన్ని కలిగిస్తాం రోయ్ అన్నట్లు చెరుకు రసం, ఐస్ క్రీం, కూల్ డ్రింక్ షాపులు ఆహ్వానిస్తున్నాయి. వస్తువులు కొనకపోయినా కొనేవాళ్లలా బేరాలాడుతున్న కస్టమర్లు, ఆ విషయం తెలిసి కూడా ఎలాగైనా వస్తువులు అంటగట్టడానికి ప్రయత్నిస్తున్న దుకాణదారులు, సినిమా రికార్డులు, అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తించేస్తున్న మైకు శబ్దాలు వింటూ ఎగ్జిబిషన్ అంతా తిరుగుతున్నారు ఇద్దరు. ఐస్ క్రీం, బొంగలు, ఇంకా ఏవేవో కొనమంటూ తెగ గొడవ చేస్తున్నాడు 6 ఏళ్ల శ్రీను. ఫస్ట్ తారీఖున దిబ్బరొట్టులా ఉండే మనీ పర్సు నెలాఖరుకొచ్చేసరికి చపాతీలా తయారైంది. జేబులో ఉన్న 10 రూపాయలు ఈ నెలాఖరి వారం రోజులు మేం లాగలేమన్నట్లు దీనంగా చూస్తున్నాయి. అంతలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే శ్రీనుగాడితో, ఒరే, అక్కడొక రూము ఉంది, అక్కడికి వెళ్ళి తప్పిపోయానని చెప్పు. నీకు బిస్కెట్లు, ఐస్ క్రీం, చాక్లెట్లు అన్నీ ఇస్తారు. కొంతసేపు అయ్యాక అక్కడికి వస్తాను, అప్పుడు నాతో వచ్చేదువు గాని అని చెప్పాడు. అలాగేనంటూ శ్రీను ఎంక్వైరీ రూంలోకి వెళ్ళిపోయాడు. శంకరం తన ఎత్తుకు తానే మురిసిపోతూ ముందుగా వెళుతున్న అమ్మాయిల వెనక పడ్డాడు. అరగంట గడిచాక ఎంక్వైరీ రూంలోకి వెళ్ళాడు. ఐస్ క్రీం చప్పరిస్తున్న శ్రీనుగాడు తండ్రి దగ్గరికి చేరుకున్నాడు శంకరం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కృతజ్ఞతలు తెలియజేసి శ్రీనును తేబోతుంటే, చూడండి శంకరం గారు, మీ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి అతని కోరికలు తీర్చటానికి 9 రూపాయలు ఖర్చయింది. మీ వాడు విపరీతంగా ఏడుస్తుండటం వల్ల ఖర్చు పెట్టక తప్పలేదు. ఇదిగో ఖర్చు వివరాలు, చెల్లించి వెళ్ళండి అంటూ ఓ కాగితం అందించాడు. అంతే, శంకరం అవాక్కైపోయాడు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.